హలో అండి అందరికీ హాయ్. నేను మీ స్వర్ణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణాస్ వరల్డ్. సో ఇంకా ఈరోజు లాగొచ్చేసి మార్నింగ్ టు నైట్ వరకు షూట్ చేశాననమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి గులాబీ అయితే చూసారు కదండి ఎంత చక్కగా కాసిందో. చిన్న చెట్టు అయినా సరే ఎంత మంచిగా ఉందో. కలర్ కూడా చాలా చాలా బాగుందండి. నాకైతే చాలా ఇష్టమైందనమాట. చాలా బాగుందనేసి కొంచెం అలా షూట్ చేసేసాను. సో ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లేచిన తర్వాత నేను ఇంకా బయట అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నానండి. ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇంకా దోశ అయితే వేద్దామనేసి నైట్ అయితే దోశపిండి అయితే రుబ్బేసి పెట్టానమాట. ఇంకా దోశపిండికైతే ప్రిపేర్ చేసేసి పెట్టాను కదా, ఇంకా దోశ అయితే వేసుకోవాలి. ఇంకా అలాగే మునక్కాయల సాంబార్ వచ్చేసి చేసేస్తున్నాను అనమాట. మునక్కాయల సాంబారు రైస్ అయితే మధ్యాహ్నానికి చేసేయాలన్నమాట. ఎందుకంటే ఇంకా మా ఆయన కూడా బాక్స్ తీసుకెళ్తారు కదండి, అందుకనేసి ఇంక ఇప్పుడే చేసేస్తున్నాను. ఇంకా పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి, అందుకనేసి ఇంకా వాళ్ళైతే మధ్యాహ్నానికి వచ్చేసారనమాట. లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళట్లేదు, ఓన్లీ మా ఆయన ఒకటే తీసుకెళ్తారనమాట. అందుకనేసి ఇంకా రైస్ అలాగే మునక్కాయ సాంబార్ అయితే చేసి పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పల్లీలన్నీ కూడా వేయించేసుకొని పెట్టుకున్నాం కదా, ఇంకా దోశ అయితే వేసేస్తున్నాను అనమాట. చట్నీ అయితే వేసేసి పెట్టేశానండి. ఇంకా దోశ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయండి. వన్ డే ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ రోజు వచ్చేసి హాలిడే ఉంటుందన్నమాట. అందుకనేసి ఇంకా ఈరోజు అయితే హాలిడే ఉందండి ఇంకా పిల్లలకు కూడా. ఇంకా మా ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలకైతే కొంచెం లేట్గా లేచారు ఈరోజు. అందుకనేసి ఇంకా మా ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలైతే ఫ్రెష్ అయిపోయారనమాట. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకు కూడా దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను. ఇంక ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి, కొద్దిసేపు చదివించాలన్నమాట. అందుకనేసి ఏంటంటే ఇంట్లో ఉంటే అస్సలు చదవరండి పిల్లలు, అస్సలు మన మాట అయితే వినరు. ఇంకా స్కూల్లో అయితే టీచర్ చెప్పినప్పుడు వింటారు, కానీ మనకైతే భలే సతాయిస్తారండి. అస్సలు ఏమీ వినరన్నమాట. ఇంట్లో ఏది చెప్పినా అస్సలు వినరు. ఇంక ఇద్దరు కూడా ఎప్పుడు గొడవ అనమాట. ఎక్కువగా అలా చేస్తూ ఉంటారు, అలా సతాయిస్తూ ఉంటారండి. చాలా చాలా విసిగిస్తారు. ఇంక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఎలానో ఏంటో అనేసి ఇప్పుడే భయమేస్తుంది అనమాట. ఇంకేమిటంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా హాలిడేస్ ఇస్తారనమాట వీళ్ళకు. అందుకనేసి ఇంకా ఇంకా 3 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా రేపైతే ఒకటి ఉందన్నమాట. ఇంకా రేపు రాసేస్తే ఇంకా 2 ఉంటాయి అంతే. ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంకా హాలిడేనే అనమాట. అందుకనేసి ఇంక ఎగ్జామ్స్కి అనేది కొంచెం ప్రిపేర్ చేయించాలి అనమాట. అందుకనేసి ఇంకా తొందరగా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా వాళ్ళకి కూడా చదివిద్దామనేసి ఇంకా వాళ్ళు లేచిన ఫ్రెష్ అయిపోయిన తర్వాత దోశలు అయితే వేసి ఇస్తున్నాను. పిల్లలు ఏంటంటే ఇంట్లో ఉంటే అస్సలు వినరండి, చాలా చాలా విసిగిస్తారు. ఇంకా అస్సలు మనకైతే మైండ్ అంతా అస్సలు ఏమి తోచదనమాట వాళ్ళు సతాయించేదానికి. అలా ఉంటుంది ఇంకా పిల్లలతోటి, చాలా చాలా విసిగిస్తారు. ఇంకా వాళ్ళకి కూడా బోర్ కదండి, ఇంక ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అల్లరి చేయాలనేసి అలా చేస్తూ ఉంటారనమాట. మనకేమో అస్సలు ఓపిక ఉండదు. ఇంకేమంటే తప్పదు, ఓపికగా మనం ఓర్చుకొని ఉండాలన్నమాట అంతే. ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చేసి ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తామనేసి ఇంకా వాళ్ళకి కూడా వేసేసి ఇచ్చేస్తున్నాను. సో మీరేం టిఫిన్ చేశారా ఏంటనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి మునక్కాయల సాంబార్ కూడా చేసేసాను కదండి. ఇంకా మా ఆయనకు ఒక్కటే రైస్ అయితే చేశాను అనమాట. ఇంకా మధ్యాహ్నానికి వేడివేడిగా చేసుకోవచ్చులే అనేసి ఇంకా ఇలాగ సాంబార్ ఉంటుంది కదండి, తొందరగానే చేసుకోవచ్చు రైస్ ఒక్కటి అనేసి రైస్ అయితే కొద్దిగానే చేసేసాను. ఇంకా వేడివేడిగా చేసుకుంటే ఎలాగో ఇంట్లో ఉంటారు కదా, వేడిగా తినేస్తాననేసి ఇంకా స్కూల్ ఉన్నప్పుడు అంటే తప్పదు కండి. ఇంక ఎలాగో బాక్స్ కంటే ఒకటేసారి చేసేస్తాను అనమాట. ఇంకెట్లాగో ఈరోజు హాలిడే ఉంది కదా పిల్లలకి అనేసి కొద్దిగా రైస్ చేసేసాను. ఇంకెలాగో సాంబార్ కూడా ఉంది కాబట్టి రైస్ ఒక్కటి చేసుకోవాలి మధ్యాహ్నానికి. ఇంకా అందరం కూడా టిఫిన్ అయితే చేసేసామండి. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఎన్ని గిన్నెలు అయితే ఉన్నాయో చూడండి, ఇంకా అన్నీ కూడా వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇవన్నీ వాష్ చేసేసుకొని ఇంకా వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని పిల్లల్ని కూడా కొంచెం చదివించాలన్నమాట. ఏంటంటే వాళ్ళ ముందు కూర్చుంటే మాత్రం చదువుతారండి. ఇంకా పాప అయితే పర్లేదు, కానీ బాబు అయితే అస్సలు వినడనమాట. తనకేంటంటే నేను ముందు కూర్చుంటే మాత్రం చదువుతాడు, లేకపోతే అటు ఇటు తిరుగుతూ అలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అందుకనేసి ఇంకెలాగో రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇంక ఈరోజు కొంచెం వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా వాళ్ళ ముందు టైం అయితే కేటాయించి కూర్చోవాలన్నమాట. అందుకనేసి ఇంకే తొందరగా లేచేసి ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట.
సో, మనకేంటంటే ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు చదవరనమాట. వాళ్ళని చదివిస్తూ ఉంటే ఇంట్లో వర్క్స్ చేసుకోవడం టైం అనేది వీలు కాదనమాట. కాబట్టి ఇంక అన్నీ కూడా అలా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలండి. మనమే కొంచెం తొందరగా లేచేసి టైము వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా కొంచెం తొందరగా లేచేస్తే అలా వర్క్స్ అనేది కంప్లీట్ అవుతాయండి. మనం రెగ్యులర్‌గా లేసేటప్పుడు లేచేస్తే ఇంకా వర్క్స్ ఉన్నప్పుడు కూడా ఏంటంటే హడావిడి అయిపోతుంది. అలా ఉంటుంది. ఇంకా పిల్లల్ని కొంచెం చదివించాలి కాబట్టి ఇంక ఇవన్నీ కూడా వర్క్స్ అన్నీ ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేసుకొని ఇంకా వాళ్ళ ముందు కూర్చోవాలండి. ఇంకా గిన్నెలన్నీ కూడా నీట్‌గా వాష్ చేసేసాననమాట. ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి ఇంక ఇల్లంతా మొత్తం ఊడ్చేస్తున్నాను. ఇంకా పేపర్సు అలా తీసి వేసేస్తుంటారనమాట. చాలా విసిగిస్తారండి ఇంట్లో ఉంటే అస్సలు వినరనమాట. ఏది చెప్పినా అంతే. మనం ఏది చెప్పినా వాళ్ళు ఫుల్ అపోజిట్ చేస్తూ ఉంటారనమాట. అలా ఉంటుంది ఇంక పిల్లలంటే. చాలా విసిగిస్తారు. ఇంక అందరి పిల్లలు అంతేలెండి. ఇంకా హాలిడేస్‌లో అయితే మనకు తలంతా బద్దలెక్కిపోతుందనమాట ఇంకా వీళ్ళతోటి. ఇంకంతా ఇల్లంతా ఊడ్చేసేసాననమాట. ఇక్కడొచ్చేసి బట్టలైతే వేసేస్తున్నానండి. ఇంకా మిషన్‌లో బట్టలు వేసేస్తే ఇంకా బట్టలు కూడా ఆరవేసేసొచ్చనేసి ఏంటంటే కొద్దిగా ఉన్నప్పుడే వేసేసుకుంటే మంచిగా ఉంటుంది బట్టలు కూడా. మనకు కూడా కొంచెం అన్నీ నీట్‌గా ఎప్పటికప్పుడు మడత పెట్టేసుకోవచ్చనమాట. ఇంకా అలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉన్నామనుకో చాలా అయిపోయాయనుకో మనకు కూడా ఇంకా అలా ఇంట్రెస్ట్ అనేది ఉండదనమాట. ఇంకెప్పటి వర్క్స్ అప్పటి చేసుకుంటూ ఉంటే చూడ్డానికి మంచిగా ఉంటుంది. మనకు కూడా కొంచెం ఓపిక అనేది ఉంటుందనమాట. ఎక్కువ క్లాత్స్ అలాగే పెట్టేసి మళ్ళా మడత పెట్టాలన్నా కూడా చాలా విసుగొస్తుందండి. నేనేంటంటే కొంచెం బట్టలు మడత పెట్టడం మాత్రం పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటానండి. ఎప్పుడూ అంతే. అలా ఉంటుంది మరి. కొన్ని వర్క్స్ ఎంత మార్చుకుందామన్నా సరే కొన్ని అలవాట్లు అస్సలు మార్చుకోలేమనమాట. ఎప్పుడైనా అంతే. ఎక్కువ సార్లు నేను అలా స్టోర్ చేసేస్తుంటానమాట. బట్టలనేది ఆరిపోయిన తర్వాత తీసేసి ఇంకా అలా చైర్‌లో స్టాక్ చేసేస్తుంటాను. ఇంకెప్పుడో అలా మడత పెట్టేస్తుంటానమాట. ఇంకా అవి మడత పెట్టేలోపు మన క్లాత్స్ అన్నీ కూడా మొత్తం ముడతలు వచ్చేసాయనమాట. అలా ఉంటుంది. ఇంకెప్పటి వర్క్స్ అప్పుడు చేసుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది. ఇల్లు కూడా చాలా బాగా ఉంటుందండి. నీట్‌గా ఉంటుంది. చేసుకోవడానికి కూడా మనకు కూడా చాలా మంచిగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుందనమాట. కొన్ని వర్క్స్ ఉన్నప్పుడే చేసేసుకుంటే. సో, ఇక్కడ బట్టలన్నీ కూడా ఆరవేసేసాననమాట. ఇక్కడొచ్చేసి ఇల్లంతా కూడా మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక వాళ్ళైతే నేను ఈ వర్క్ చేసుకుంటూ ఉంటే అలా చదవండి నేనైతే అరుస్తూ ఉన్నాను. కాకపోతే వాళ్ళైతే మొత్తానికి టైం పాస్ అయితే చేసేస్తున్నారండి. ఇంకా వీళ్ళతోటి అవ్వదనేసి ఇంకా నేనే ఇంకా ఫాస్ట్‌గా వర్క్ చేసేసి కూర్చోవాలనమాట. ఇంకా అలా ఇద్దరు కూడా అలా మాటలు చెప్తూ టైం వేస్ట్ అయితే చేసేస్తూ ఉంటారనమాట. ఈ పిల్లలంటే. సో, ఇంకా ఫైనల్‌గా ఇల్లు మొత్తం మాప్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నేను కూడా ఫ్రెష్‌గా స్నానం అయితే చేసేసి ఇంకా మంచిగా ఇక్కడ పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఎంత కంటిన్యూగా చేసినా సరే అండి టైం అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. చాలా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చేసినా సరే టైం మాత్రం పరుగులు పెడుతూ ఉంటుంది. ఇంకా మనకంటే ఇంకా ఏదో ఒక వర్క్ అయిన తర్వాత వెంటనే ఒక వర్క్ అయితే కనబడుతూ ఉంటుందన్నమాట. అలా చేస్తుంటే అలా వస్తూనే ఉంటాయండి. ఇంకా డైలీ రొటీన్ అనమాట మన లైఫ్‌లో. ఇక్కడొచ్చేసి మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను. సో, ఇలా డైలీ కూడా ఇలా సింపుల్‌గా పూజ అయితే చేసేసుకుంటానండి. సో, ఇక్కడ అంతా వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేసేసి ఇంకా వీళ్ళనైతే చదివించడానికైతే కూర్చున్నానండి. చాలా విసిగేసాడండి. అస్సలు ఇప్పుడు కూడా కూర్చోవట్లేదనమాట తనైతే. ఇంకా పాప అయితే కొద్దిగా పర్లేదండి. కొద్దిగా అలా అరిచాననుకో ఇంక సైలెంట్‌గా కూర్చుంటుంది ఇంకా భయమేసి. ఇంకా వీడైతే అస్సలు సతాయిస్తాడండి మా బాబు అయితే. వినడనమాట. ఇంకా నీకు బదులు నేనే రాసేయొచ్చు ఎగ్జామ్స్ పోయి అనేసి అదే చెప్తున్నాను. ఇంకా వాళ్ళకి చెప్పించి వాళ్ళకి ప్రాక్టీస్ చేపిచ్చేసి మొత్తం మనకు కూడా మైండ్‌లో అలా ఫిక్స్ అయిపోయాననమాట ఆన్సర్‌లన్నీ కూడా. అదే చెప్తున్నాను. నువ్వు వెళ్ళొద్దులే నేనే వెళ్ళేసి రాసి వచ్చేస్తాననేసి అలాగే చేసేయండి అని చెప్తున్నాడు. ఏది చెప్పినా అంతేనండి. భలే సతాయిస్తాడు. సో, చూసారు కదా నేనైతే ఇక్కడ కూర్చున్నాను. తనైతే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడనమాట. ఎంత పిలిచినా అస్సలు రావట్లేదు చూడండి. చాలా సతాయిస్తాడు. సో, కొంచెం ఎగ్జామ్స్ అయ్యే వరకు చాలా సతాయిస్తారండి. సో, చూసారు కదా అలా అటు ఇటు తిరుగుతూ టైం వేస్ట్ అయితే చేస్తూ ఉన్నాడనమాట. మొత్తానికి అలా కూర్చోబెట్టేసి కొద్దిసేపు అయితే చదివించేసాననమాట. ఏంటంటే కొంచెం రైటింగ్ ప్రాబ్లమ్ అయితే ఉందండి. కొంచెం ప్రాక్టీస్ చేసేస్తే స్పెల్లింగ్ మిస్టేక్ కాకుండా ఉంటాయన్నమాట. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు రాసేటప్పుడు. ఓరల్‌గా అయితే మంచిగానే చెప్తాడు కానీ రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్‌లోనే మార్క్స్ అనేది పోతాయన్నమాట. అందుకనేసి కొంచెం రైటింగ్ ప్రాబ్లమ్ అనేసి రైటింగ్ అయితే చేపిస్తూ ఉన్నాను. తనైతే ఓరల్ చెప్తాను నేనైతే రాయనంటున్నాడు. సో, ఇంకా వాళ్ళనైతే అలా
చదివించేసేసాను. ఇంకా ఇదొచ్చేసి ఈవినింగ్ అండి. ఇంక ఈవినింగ్ కూడా కొద్దిసేపు బాగా చదివించేసాను. ఇంకా నైట్ అయితే ఇంకా ఇదొచ్చేసి నైట్‌దనమాట. ఇంకా నైట్ అయితే వాళ్ళు 10:15 అలా పడుకున్నారు. ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత నేనైతే ఇక్కడ భోజనం అయితే చేసేసాం కదా! ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా వాళ్ళు పడుకొని తర్వాత నా వర్క్ చేసుకుందామనేసి ఇంకా వాళ్ళని చదివించేసాననమాట. ఏంటంటే నేను వర్క్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ తర్వాత పడుకుంటారనమాట. అందుకనేసి ఇంకొంచెంసేపు లేట్ అయినా పర్లేదు, వాళ్ళు పడుకున్న తర్వాతనే చేసుకుందామనేసి వాళ్ళని చదివించేసేసి ఇంకా భోజనం అయితే అందరం చేసేసాము. ఇంకా భోంచేసిన తర్వాత పడుకున్నారు. వాళ్ళు పడుకున్న తర్వాత ఇంకా నా వర్క్స్ అయితే ఉంటాయి కదండీ! ఇంకా డైలీ ఇంకా మన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే ఏంటంటే మార్నింగ్ అనేది మనకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట కిచెన్‌లో. అలా అనేసి ఇంకా గిన్నెలైతే ఎక్కువగా పెట్టుకోనండి. ఇంకా అన్ని గిన్నెలన్నీ వాష్ చేసుకొని మొత్తం మనకు గ్యాస్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నామనుకో మార్నింగ్ లేచిన తర్వాత మనకు మైండ్ కూడా ఫ్రెష్‌గా ఉంటుందన్నమాట వర్క్ చేసుకోవడానికి. ఇంక ఇక్కడ వచ్చేసి గిన్నెలన్నీ కూడా వాష్ అయితే చేసేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. సో 4 బర్నర్ గ్యాస్ స్టవ్ వచ్చినప్పటి నుంచి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా వంట కూడా కొంచెం తొందరగానే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇందాక ఏంటంటే ముందు నాకు 2 బర్నర్స్ ఉండే కదా! కొంచెం టైం అనేది తీసుకునేదనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ టైంలో కూడా హడావిడి లేకుండా నాకైతే వర్క్స్ అనేది కంప్లీట్ చేసేసుకుంటున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ 4 బర్నర్ గ్యాస్ స్టవ్ అనేది చాలా రోజుల నుంచి అనుకున్నాను. ఫైనల్‌గా అయితే తీసేసుకున్నాను అనమాట. సో గ్యాస్ స్టవ్ ఎలా ఉందనేది తప్పకుండా నాతైతే షేర్ చేసుకోండి. అన్బాక్సింగ్ వీడియో కూడా నేను ముందు వీడియోలో షేర్ చేశానండి. ఎవరైనా చూడకపోతే కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా వీడియోనైతే చూసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ ఇంకా అంతా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాం కదా! ఇక్కడ వచ్చేసి పాలైతే తోడుపెట్టుకుంటున్నానండి. పాలైతే ఆల్రెడీ కాచేసి పెట్టుకున్నాను. తర్వాత చల్లారిపోయనేసి కొద్దిగా వేడైతే చేసేసి ఇంక ఇప్పుడైతే తోడు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇప్పుడు తోడు పెట్టేసేసి ఫైనల్గా ఇంకా నైట్ అయితే పడుకోవాలన్నమాట. పాకెట్ పెరుగు కన్నా ఈ విధంగా మనం తోడు పెట్టేసుకుంటే మంచిగా ఉంటుందండి. సో చూసారు కదా! ఇంక ఇప్పుడు ఒక బౌల్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పాల మీగడతోనే నేను నెయ్యి అయితే చేస్తానన్నాను కదండి. ఆ మీగడ అనేది కొంచెం మందంగా వస్తుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో అలాగా నాకు ఎంత కావాలో అంత అయితే తీసేసుకొని ఇంక ఇక్కడ పెరుగు అయితే వేసేసి తోడైతే పెట్టేసుకున్నాను. ఈ విధంగా చక్కగా మనం కవర్ చేసేసి పెట్టుకున్నాం అనుకో మంచిగా మార్నింగ్ కల్లా మంచిగా పెరుగు అనేది తోడుకుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి పాలు వచ్చేసి మార్నింగ్ ఇంకా కాఫీకి అయితే కావాలి కదండి. లేచిన వెంటనే ఆ విధంగా కాఫీకి అయితే తీసేసి పెట్టేసుకున్నామంట. మిగిలిన పాలు వచ్చేసి తోడైతే పెట్టేసుకున్నాను. సో ఫైనల్గా కౌంటర్ టాప్ మొత్తం ఈ విధంగా నీట్ చేసేసుకొని క్లీన్గా పడుకున్నాను అనమాట. సో ఈ విధంగా ఉంటే మార్నింగ్ కూడా మనకు వర్క్స్ అనేది చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుందండి. సో ఇదండి వాటి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్